న్యూజిలాండ్ వెళ్ళినప్పుడు అక్కడ అగ్ని పర్వతాలు భూమి అడుగు నుండి వేడి పొగలొస్తున్నాయి. సల్ఫర్, వల్కనో గ్యాసెస్, వేడి ఆవుర్లు భూమి కింద నుండి వస్తున్నాయి. ఆ పొగలన్నీ కూడా వంట చేసే పొగలు కావు, నిప్పులు గక్కుతున్నట్టుగా, ఆ లోపల ఉడుగుతున్నట్టుగా అక్కడ నీరంతా కూడా మరొక కలర్లోకి వెళ్ళిపోతుంది. ఆ నీళ్లలో చేతులు పెడితే వేడిగా ఉడుగుతున్నాయి నీళ్లు. బైబిల్లో ప్రభు ముందే చెప్పాడు, భూమి పైన పైర్లు పండుతాయి, భూమి కింద అగ్ని మయమై ఉందని. యోబు గ్రంథం 28:4-5 వచనాల్లో, యెషయా గ్రంథం 66:24 వచనంలో, ప్రకటన గ్రంథం 21:15 వచనంలో, జీవ గ్రంథంలో ఎవని పేరైతే రాయబడి ఉండదో అట్టి వారిని అగ్ని గంధకములతో మండుచున్న గుండంలో పడవేయబడు. అక్కడ మానవాత్మలు ఉంటాయి. నరక అగ్నిగుండానికి నీ ఆత్మను పంపుకోవద్దు. నీ ఆత్మను మోక్షానికి పంపించు. నీ ఆత్మను మోక్షానికి పంపించు. నీ ఆస్తిపాస్తులతో పరలోకానికి వెళ్ళలేవు, పేరు ప్రఖ్యాతులతో వెళ్ళలేవు, అందచందాలతో వెళ్ళలేవు. మరి ఎవరు తీసుకెళ్తారు? ఒకే ఒక్కడు తీసుకెళ్లగలడు, పాపం లేనివాడు. ఎవరైనా యేసుక్రీస్తు ప్రభు ఏం చేశాడు నీ కొరకు? ఆయన మరణ శిక్షణ పొందాడు నీ కొరకు. ఆయన ఒక్కడే నిన్ను పరలోక మార్గాన్ని తీసుకుని వెళ్ళగలడు.